హాయ్ అండి అందరికీ. వెల్కమ్ టు నిత్య వేదం టాక్స్. శ్రావణ మాసంలో వచ్చే మొదటి పండగ నాగుల పంచమి కదా అండి. ఈ నాగుల పంచమికి అందరూ జొన్న పేలాలు ఒకరోజు ముందుగానే చేసుకుంటారు కదా! తెల్లటి దూది లాంటి జొన్న పేలాలు ఎలా తయారు చేసుకోవాలో, వీటి ప్రాసెస్ ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో నేను చేసి చూపించబోతున్నాను. నాతో పాటు మీరు కూడా చూసేయండి, చేసేయండి. చాలా సింపుల్ ప్రాసెస్ అండి. పెద్దగా పనేముండదు. తొందరగా అయిపోతాయి. ముందుగా నేను ఇక్కడ ఒక కప్పు తెల్లటి జొన్నలు తీసుకున్నానండి. సాయి జొన్నలు అంటారు కదా! వాటిని తీసుకున్నాను. వీటిలో రాళ్ళు, చెత్త ఏమీ లేకుండా చూసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని బౌల్ పెట్టుకొని అందులో నీళ్లు పోసుకొని నీళ్లు మరిగించుకోవాలండి. ఈ మరుగుతున్న నీళ్ళల్లో కప్పు జొన్నలు తీసుకున్నాం కదా! ఆ జొన్నల్ని వేసేసుకోవాలి. ఒకసారి కలుపుకొని ఇవి ఉడుకు పట్టేంత వరకు వెయిట్ చేయాలి. చూసారా, ఇలా ఉడుకుతుండగా ఒక 5 మినిట్స్ ఇలా ఉడికించుకోవాలండి వీటిని. ఇలా ఉడికిన తర్వాత స్ట్రైనర్లో వేసి వాటర్ అంతా వడకట్టేసుకోవాలి. వాటర్ అంతా పోయేంత వరకు అలాగే స్ట్రైనర్లో కొద్దిసేపు ఉంచుకోవాలండి. వాటర్ అంతా పోయి తడంతా పోయేలాగా చూసుకోవాలి. ఇప్పుడు ఒక కాటన్ క్లాత్ తీసుకొని వాటిపైన పరుచుకోవాలి. జొన్నల్ని వేసుకొని పల్చగా పరుచుకోవాలి. ఇవి ఒక 4-5 గంటల పాటైనా ఆరాలండి. ముందు రోజు నైట్ చేసుకుంటే ఇంకా పర్ఫెక్ట్గా ఆరిపోతాయి. పూర్తిగా నైట్ అంతా ఆరబెట్టుకోవాలి. ఇలా ఆరిన తర్వాత చూడండి, ఇదిగో పూర్తిగా ఆరిపోయినాయి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని బాణలి పెట్టుకొని బాగా వేడి చేసుకోవాలండి. హై ఫ్లేమ్ మీద వేడి చేసుకోవాలి బాణలిని. ఫ్లేమ్ హైలో పెట్టుకొని కొద్దిగా వేసుకోవాలండి. ఒక పావు స్పూన్ అన్ని వేసుకొని ఇలా కంటిన్యూయస్గా కలుపుతూ ఉండాలి. హై ఫ్లేమ్లోనే కలుపుతూ ఉండాలి. జస్ట్ ఒకటి రెండు ఇట్లా వేగగానే మూత పెట్టుకోవాలి. మూత పెట్టేసుకొని బయటికి ఎగురుతాయి కాబట్టి మూత పెట్టి కలుపుతూనే ఉండాలి కంటిన్యూయస్గా. చూసారా ఎంత బాగా పొంగుతున్నాయో. మధ్యలో మళ్ళీ ఒకసారి మూత ఓపెన్ చేసి మళ్ళీ ఒకసారి కలిపి మూత పెట్టుకుందాం. చూడండి, దూదిలాగా తెల్లటి జొన్న పేలాలు ఎంత బాగా వస్తున్నాయో. ఇప్పుడు వీటన్నిటిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మళ్ళీ కొన్ని వేసుకుందాం. ఇలాగే కొన్ని వేసుకుంటూ వేయించుకోవాలండి. ఒకేసారి వేస్తే వేగవు. ఇలా కొన్ని వేసుకుంటూ వేయించుకోవాలి. ఫ్లేమ్ మాత్రం ఎప్పుడు హైలోనే ఉంచుకోవాలండి. ఇవి వేగేటప్పుడు హై ఫ్లేమ్లో ఉంచుకుంటేనే వేగుతాయి. వీటిని పిల్లలు మాత్రం చాలా ఇష్టంగా తింటారండి. పండగ అయిపోయిన తర్వాత మిగిలిన పేలాల్లో కొద్దిగా బెల్లం వేసి మిక్సీ పట్టి ఇచ్చేసేయండి. ఇదిగో చూడండి, తెల్లగా దూదిలాగా ఎంత బాగా వచ్చాయో జొన్న పేలాలు. నచ్చిందా? నచ్చితే మీరు ట్రై చేయండి. ఈ నాగుల పంచమికి నేను చెప్పినట్టు చేసి చూడండి. అలాగే నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.